యాది గుంచుకోసారి మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. మీరు మర్యాద తప్పితే నాకంటే మంచి భాష ఇంకెవరికి రాదు. కేసీఆర్ యాది గుంచుకోవాలి. పక్క పార్టీలో సిరిపు ఆయన తీసుకొచ్చి నాగర్ కర్నూలులో ఎంపీకి పోటీ చేపిస్తుండు క్యాండిడేట్ లేకపోతే. మరి ఆ రోజు ఏమైంది? ఆయన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, సిరిపూర్లో ప్రజలు వద్దనుకున్నారు కదా. నాగర్ కర్నూలులో ఎట్లా పోటీ చేపిస్తున్నావు కేసీఆర్? ఒకసారి ఆలోచించు. తెలంగాణలో నువ్వు చెల్లని రూపాయి అయినావు కదా కేసీఆర్. తెలంగాణ ప్రజలే నీ మొద్దుగా నీ ఫామ్ హౌస్కి పంపించారు కదా. నువ్వు వచ్చి 17 మంది ఎంపీలు ఎట్లా గెలిపిస్తావు? కామారెడ్డిలో చెల్లని రూపాయి 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎట్లా జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు పుట్టినట్టుందని మిమ్మల్ని వదిలేస్తా ఉన్నాం. లేదంటే నీకంటే చాలా మంచిగా, నువ్వుకంటే మంచి భాషలో నీకు ప్రతి అక్షరానికి సమాధానం చెప్తాం. దుబ్బాక ప్రజలు ఎలా ఆలోచించాలి? రఘునందన్ రావు ఎమ్మెల్యే గెలిస్తే 24/7 క్యాంప్ ఆఫీసర్స్ పెట్టుకున్నారు. యాడుంది చెల్లె? యాడుంది? అయితే అన్న పోతాడు, ఇంకో 4 రోజులు అయితే బావ కూడా పోతాడు. రాసి పెట్టుకోని ఈ చౌరస్తాకు వచ్చి బాగా మాట్లాడిందంట బావ. యాది గుంచుకో. యాడుంటావు? యాడా మనదలు యాడుందా? నువ్వు కూడా అన్నే ఉంటావు. యాది గుంచుకో బిడ్డ. ఈ బస్ స్టాండ్ నువ్వు కట్టియలే హరీష్, ఈ బస్ స్టాండ్ నువ్వు కట్టియలే. నువ్వు కట్టించడానికి అయితే 2014లో కట్టించడానికి, 2018లో కట్టించడానికి, 2020లో ఇదే చౌరస్తాలో నిలిచుంటే నీకు అది పాత బస్ స్టాండా కొత్త బస్ స్టాండా? దుబ్బాకలు ఎన్ని బస్ స్టాండ్లు ఉంటాయో కూడా తెలవకపోతే, సమాజంలో సోషల్ మీడియాలో నిన్ను హేళన చేస్తే, నేను గెలిచినాక సిగ్గుతో తలవంచుకొని ఈ బస్ స్టాండ్ తప్పనిసరి పరిస్థితులలో నిలబడి కట్టించాల్సిన పరిస్థితి.